నమస్కారం. మన వెలుగు టీవీకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే రూపాయలు 9,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతే దేశానికి వెన్నుముక అనే నినాదంతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజుల్లోనే రూపాయలు 9,000 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌకుట్ల ఉపేందర్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నోముల వెంకటరెడ్డి మరియు పిఏసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, జిల్లా నాయకుడు కనుకుంట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా రాజకీయ, సామాజిక మరియు స్థానిక వార్తల కోసం మన వెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదాలు.